నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, దారా సుధీర్, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డికి అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రతిపక్షాల కుట్ర అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు తమ ఎన్నికల ప్రచారంలో వారి శ్రేణులను ఉసిగొలిపేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు, లేదా చేసిన పనుల గురించి చెప్తారు, లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట మాట్లాడితే అంతు చూస్తాము, మా ప్రభుత్వం వస్తే ఎవరిని ఉండనీయము, అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇట్లా ప్రజలను రెచ్చగొట్టుకుంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయి దాడి చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టకరం. ఒకవేళ నిజంగానే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు పని.